వైఎస్ఆర్సీపీ సామాన్యుల కోసం పెట్టినటువంటి పార్టీ, రైతుల కోసం పెట్టినటువంటి పార్టీ, కార్పొరేట్ కాదు. కార్పొరేట్ పార్టీలు వాళ్ళు చూస్తున్నారు కదా క్యాండిడేట్లని. కార్పొరేట్ అయితే ఇట్లాంటి క్యాండిడేట్లకి ఎందుకు ఇవ్వాలి? మరి గతంలో వసంత కృష్ణ ప్రసాద్ కార్పొరేట్ ఇచ్చారు కాబట్టి మార్పు తీసుకొస్తున్నప్పుడు ఒకసారి ఎట్లా ఫైట్ చేయాలి అంటే మనం కూడా బలం కావాలి కదా. ఫైట్ చేయడానికి కొంతమంది ఎన్నుకుంటాం, తర్వాత చిన్నగా ఒకటి ఖాళీ చేసుకుంటాం, సామాన్యుడు నింపుకుంటూ వస్తాం. అది మనం చేసేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది మైలవరం నుంచి ఆరంభమైంది అంటున్నా నేను. ఇవాళ భారతదేశానికి కూడా ఆదర్శం అవ్వాలంట మా మైలవరం. ఇవాళ రాష్ట్రంలోనే కాదు, ఒక సామాన్యుడికి గెలిపించి చేర్చి చూపించాలనేదే మా ఉద్దేశం. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కూడా అదే. ఇవాళ ఒకటి ఇప్పుడు అంతకుముందు కూడా ఎన్టీ రామారావు గారు కానీ కాంగ్రెస్కి వచ్చినప్పుడు ఒక వేవ్లో ఇచ్చారు, టికెట్లు వచ్చారు. కానీ 5 సంవత్సరాలు ప్రభుత్వం చేసి ఇవాళ ప్రజల్లోకి సామాన్యులు పంపించడం అనేది మామూలు విషయం కాదు. అది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే మాట్లాడతాం మనం కూడా. అప్పుడు 83లో రామారావు గారు ప్రభుత్వంలో ఇచ్చారండి, 78లో ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా పార్టీ, అదొక వేవ్. ఇవాళ అది కాదు. ఇవాళ 5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో చేసి గవర్నమెంట్ అంటే మీకు తెలుసు 5 సంవత్సరాలు చేస్తాం ఏ పరిస్థితిలో. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక సామాన్యుడు పెట్టమంటే అది ఆలోచించాలి మనం. అందుట్లో మన మైలవరం సెంటర్కి, విజయవాడ అంటే నడిబోటు ఆంధ్రప్రదేశ్కి, ఎంతో చైతన్యం కలిగినటువంటి జిల్లా కృష్ణా జిల్లా. విజయవాడ కానుకున్నటువంటి మైలవరం నియోజకవర్గం. ఆ మైలవరం నియోజకవర్గం బలమైనటువంటి నియోజకవర్గం కొన్ని సామాజిక వర్గాలు. అయినా కూడా ఒక సామాన్య కార్యకర్తకి, సామాన్యుడికి, బీసీకి ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముందుగా ఉండాలి కాబట్టి కొంత బలం కావాలి కాబట్టి బలాజీలు తీసుకుంటాం, వర్షం చేసుకుంటా, నేర్చుకుంటా. ప్రతి ఒక్కరు నేర్పాలి కదా. కార్యకర్త నుంచి లేడు ఉన్నాడు తిరుపతి గారు, ఆయన జడ్పీటీసీ ఇచ్చారు, జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యేకి తీసుకెళ్తున్నారు. అట్లా ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ఇవాళ మైలవరంలో వేశారు, రేపు ఇంకో చోట. అంటే 2 టైమ్స్ ఎన్నికలు జరిగేటప్పటికి సామాన్యులు చాలామంది రాజకీయాలు, ఇవాళ కుల వ్యవస్థలో మత వ్యవస్థలు కాదు, సామాన్యులు రాజకీయాల్లో రావాలి అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది నా ఉద్దేశం. సామాన్యుడిని గెలిపిస్తాం, గెలిపించి తీరుతాం. 100కి 20 మంది మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ధనికవంతులు ఉన్నారు తప్ప 80% పేదరికంలో ఉన్నట్టు సామాన్యుడే. అందరికీ అనుకుంటున్నారు పేదరికానికి బలహీనతలు ఉంటాయి, ఆ బలహీనతలకు డబ్బులు ఇస్తాం, ఏవి ఇస్తామని. మేము ఒకటే చెబుతున్నాం అందరినీ కూడా, డబ్బులు ఇవ్వండి, మన డబ్బులే తీసుకోండి, ఓటు మాత్రం సామాన్యుడికి ఇవ్వండి, మన స్థానికుడిని గెలిపించండి. మా స్లోగన్ అది. స్థానికుడే మాకు ఇంపార్టెంటు, మాకు స్థానికేతరులు వద్దు, స్థానికుడే ముద్దు, అంతే.